నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా చాందిని. బాగున్నారా? బాగున్నానమ్మా చాందిని. గురువు గారు, బ్రహ్మ ముహూర్తం యొక్క అసలైన రహస్యం ఏంటి? బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది అని అర్థం, శ్రేష్టమైనది అని అర్థం. జ్ఞానంలో, వయసులో, అనుభవంలో అన్నిటికీ పెద్దవాళ్ళని బ్రహ్మదేవుడు అంటారు. మనం ఎప్పుడు కూడా రాక్షసులను నువ్వు గమనిస్తే వరాలు ఎక్కువ ఎవరిని తపస్సు చేశారంటే విష్ణుమూర్తి గారు చేయరు, తోలు తీసేస్తాడు కాబట్టి. శివుడికి కొంచెం తక్కువ, బ్రహ్మదేవుడికి ఎక్కువ. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః అంటే ఈ బ్రహ్మదేవుడు వచ్చేసేవాడు, అందరికి వరాలు ఇచ్చేసేవాడు. వరాలు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి శివుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి కమిటీ పెట్టుకొని ఈయన్ని డిస్మిస్ చేశారు, పవర్స్ తగ్గించేశారు బ్రహ్మదేవుడికి. అందుకనే బ్రహ్మదేవుడికి ఇప్పుడు తక్కువ. అంటే దక్ష ప్రజాపతికి ఎలాగైతే ఒక తలకాయ తీసేస్తాడు, అహంకారం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు కానీ శివుడు కానీ ఏం చేస్తారంటే, నా అంత గొప్పవాడు లేడు అని దక్ష ప్రజాపతి అనుకున్నప్పుడు శివుడిని పిలవకుండా యజ్ఞం చేస్తుంటే తీసేశారు. వీరభద్రుడు వచ్చి తీసి పడేశాడు. అలాగే బ్రహ్మదేవుడు కూడా నీ సృష్టి అంతా నేనే చేస్తున్నాను, రాక్షసులంతా నాకే తపస్సు చేస్తున్నారు, నో విష్ణు నో శివ, మీ అందరికంటే నేనే గ్రేట్ అంటే అప్పుడు శివుడు ఏం చేస్తాడు, మర్యాదగా చెప్తాడు వినడు. శివలింగం అరుణాచల శివలింగం లాగా వచ్చేసి టాప్ ఒకళ్ళు కింద ఒకళ్ళు, ఎవరి ముందు అయితే వాళ్ళు చూసి రండి అంటే విష్ణుమూర్తి వచ్చి నేను కూర్మావతారంలో క్రిందకి వెళ్ళి వరాహవతారంలో వెళ్ళి స్వామి నేను చూడలేకపోయాను నిజంగా చెప్తాడు. అందుకని విష్ణుమూర్తిని వదిలేశాడు బ్రహ్మ, అదే శివుడు. ఆ పైనకి వెళ్ళి బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పేసి మళ్ళీ దొంగ సాక్ష్యాలు మనం తీసుకొస్తాం కోర్టులో, దొంగ సాక్ష్యాలు. అలాగా ఒక మల్లి చెట్టుని ఒక ఆవుని తీసుకొచ్చి చూసేసానని ఆవు చూశాడని తలతో చెప్పుద్ది, చూడలేదని తోకతో ఇలా ఊపుద్ది ఇలాగా. అందుకని మొగల పువ్వుని తీసుకొస్తే ఇదేమో చూశారంటే ఇది పూజకు పనికిరావు నువ్వు అని మొగల పువ్వుని, ఈ ఆవు యొక్క ముఖాన్ని మనం చూడకూడదు, వెనకున్నటువంటి తోకే దాన్నే పూజించాలి అని బ్రహ్మదేవుడు అహంకారంతో అబద్ధం చెప్పాడు. కాబట్టి శివుడు ఏం చేశాడు, తలకాయ పీకేశాడు. లేకపోతే 5 ముఖాలు ఉండేవి. శివుడు పంచాననుడు, శివుడికి 5 ముఖాలు ఉన్నాయి, బ్రహ్మదేవుడు కూడా 5 ఉండేవి. ఇప్పుడు తీసేసి చతుర్ముఖుడు అయిపోయాడు బ్రహ్మదేవుడు. వీడు ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఈ బ్రహ్మదేవుడు ఒక ఇన్స్పెక్షన్ కమిటీ పెట్టి సరస్వతీదేవిని నాలిక మీద సామే వస్తు జిహ్వాగ్రి బ్రహ్మరూప సరస్వతి, బ్రహ్మ యొక్క తిష్టంతు, బ్రహ్మ యొక్క జిహ్వ మీద నిలబడుగాక అని చెప్పేసి డ్యూటీ వేశారు. సో అప్పటి నుంచి ఇంక బ్రహ్మ అబద్ధాలు ఆడడం మానేశాడు అనమాట. కాబట్టి బ్రహ్మ ముహూర్తం ఆయన ఏం చేస్తాడు, సరస్వతి దేవి లేపుద్ది ఆయన్ని. తొలి జాము అంటాము, అంటే 12 గంటలకి రాత్రి అవుతుంది కదా, నిశాచరులు అందరూ రాక్షసులు, మానవుడు అక్కడే పడుకుంటాడు రాత్రులు, మా దేవతలు రాక్షసులు అందరూ రాత్రులు తిరుగుతారనమాట. సో తెల్లవారుజామున 2:30కి మనకి తొలి జాము స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి మనం బ్రహ్మ ముహూర్తం ఏమిటంటే 2:30 నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఆ టైంలో బ్రహ్మదేవుడు తన సృష్టిని మొదలు పెడతాడనమాట, సృష్టించడం మనల్ని అందరినీ. ఆ టైంలో ఋషులంతా కూడా తాము తపస్సు చేస్తారు. ఒక 20 minutes మెడిటేషన్ చేస్తున్నాం కదా ఇప్పుడు, అలాగా ఋషులు కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు, బాబా అంటే బం భం బాబా అంటే శివుడు నామ్, ఆయన యొక్క నామము, కేవలము అంటే సర్వస్వము అని. బాబా నామ్ బాబన్నాం కేవలం, బాబా నాం 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 కేవలం అని చెప్పి, ఇది కలియుగాంతానికి కూడా శంభాల నగరం వచ్చేసిన తర్వాత కూడా శివుడిచ్చాడు ఈ మంత్రాన్ని. ఈ నామాన్ని జపం చేసుకోవాలా. త్రేతాయుగంలో రాముల వారి మంత్రాన్ని, తారక మంత్రం. అలాగే ద్వాపర యుగంలో వాసుదేవుడిది ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా నిత్యాయ్ వీళ్ళంతా కూడా అప్పుడు బ్రహ్మముహూర్తంలో నాట్యం చేస్తారు.
ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఋషులంతా కూడా ఏదో ఒక దైవనామస్మరణం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అలా దైవనామాన్ని ఆ జపాన్ని ఆ తెల్లవారుజామున చేసి వాళ్ళు రిలీజ్ చేసేస్తారు, ఇలా వదిలేస్తారు. లోక కళ్యాణం కోసం వదిలేస్తున్నామని ఆ టైంలో మనం పడుకోకూడదు అనమాట. లేచి మనం కూడా ధ్యానంలో ఉంటే టీవీ ఇక్కడ రిలీజ్ చేసామనుకో, ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ దూరదర్శన్ టీవీ, ఇక్కడ మనకి గ్రామాల్లో ఛానల్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ వదలగానే ఇక్కడ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే, ఛానల్ ఆన్ చేసుకుంటే ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. అదే ఢిల్లీలో ఆఫ్ చేస్తారనుకో, రిలీజ్ చేయట్లేదు అనుకో ప్రోగ్రామ్, ఇక్కడ ఓపెన్ చేసుకున్న ఏం రాదు. అలాగే మనం ఢిల్లీలో రిలీజ్ చేసినప్పుడు మనం ఆఫ్ చేసి కూర్చున్నాం అనుకో, అప్పుడు మనకు ప్రోగ్రాం రాదు. కాబట్టి ఋషులు ఆ టైంలో వదులుతున్నారు కాబట్టి మనం కూడా తెల్లారుజామున 2:30కి లేచిపోవాలి, కనీసం 3 గంటల కన్నా లేచిపోవాలి. లేచిపోయి కూర్చొని మనం కూడా ధ్యానంలో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఆ యొక్క తరంగ దైర్ఘ్యాలు అవన్నీ మనం రిసీవ్ చేసుకుంటాం. అప్పుడు మనకి మంచి జరుగుద్ది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇది బ్రహ్మరహస్యం అనమాట. అందువల్ల బ్రహ్మముహూర్తంలో లేవమంటారు. మనం ఎక్కడ లేస్తాం, గురకలు పెట్టి పడుకుంటుంటే, అందువలన పోటీ పెట్టుకుని మరి గురకలతో. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ మారింది. అంటే 2:30కి లేవాలన్నారు కదా, 2:30 నుంచి ఏ టైం వరకు ఉంటుంది? ఎగ్జాక్ట్ 2:30 ఉండాలా? ఎగ్జాక్ట్ 2:30 ఉండాలి. కానీ మరి 2:30 అంటే నిద్ర సరిపోదు కాబట్టి 3 నుంచి మనము కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు మన యూట్యూబ్ జ్యోతిష్కులు, యూట్యూబ్ పండితులు. 3 నుంచి లేవమన్నారు. 3 నుంచి లేవమంటే పల్లెటూరులో ఉన్న లేడీస్ ఉంటారు కదా, నాకు తెలిసిన లేడీస్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు తెల్లారుజామున 3 గంటలకు లేచిపోతున్నారు, స్నానాలు చేసేస్తున్నారు, సామాన్ సర్ది పడేసి పూజ అయిపోయి 5 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు. పూజ 3 to 5 చెప్పారు, వీళ్ళు చేసేస్తున్నారు 3 to 5. మరి అలా అంత కష్టపడక్కర్లేకుండా మామూలుగా అట్లీస్ట్ 4 o'clock కన్నా లేవాలి బ్రహ్మముహూర్తం అంటే. దీంట్లో ఏంటంటే ఏం జరుగుద్ది అని అంటే, మనం రాత్రి రాని లెక్కలు అదే ఫార్ములా ట్రై చేస్తాం. రాత్రులు రావు, తెల్లారుజామున మనము అది ట్రై చేస్తే నాకు చిన్నప్పుడు వచ్చేసి ఏంట్రా ఈ ముహూర్తంలో ఉన్న గొప్పతనం అనుకునేవాడిని. ఆ విధంగా ఈ యొక్క సమస్యలు తెల్లవారుజామున వచ్చేటటువంటి కళలు నిజమవుతాయి అంటారు కదా, బ్రహ్మకాలం, బ్రహ్మ ముహూర్త కాలం. ఆ టైంలో మనం ఏదనుకుంటే అది అయిపోతాయి. ఒక భర్త భార్యను రోజు తన్నేస్తున్నాడు అనుకో, వీడిని ఎరగొడేయాలరా ఎవడో ఒకడు వచ్చి అని ఒక ఆమె తలుచుకుంది. వాడు ఏం చేశాడు, ఏదో తొండ్ర పని చేశాడు, మొత్తం అందరూ వచ్చి విరగొట్టేశారనమాట. కాబట్టి అది మంచి అయినా చెడైనా బ్రహ్మ ముహూర్తానికి ఆ శక్తి ఉంటుంది. మన సంకల్పం, థాట్స్ ఆర్ థింగ్స్. డేల్ కార్నెట్ చెప్తాడు, మనం ఏదనుకుంటే అది అయిపోతాం, యద్భావం తద్భవతి, ఏదనుకుంటే అది అయిపోతాం. బ్రహ్మశక్తి ఆ ముహూర్తానికి ఉన్నటువంటి శక్తి. అందువల్లనే డాక్టర్ నందమూరి తారక రామారావు, నట సామ్రాజ్, విశ్వవిఖ్యాత సార్వభౌముడు మన ఎన్టీఆర్ అంటే ఇంక మళ్ళీ తిరుగులేదుగా. ఎన్టీఆర్ ఏం చేసేవాడు, ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి బ్రహ్మముహూర్తంలో లేచిపోయేవాడు. లేచిపోయి ఏం చేసేవాడు, వాకింగ్. మొత్తము మెడ్రాస్లో వీధుల్లో వాకింగ్ చేస్తుంటే 3 గంటలకి అనుకో అలారం, కరెక్ట్గా ఈ వీధిలో 3 గంటలకే వెళ్ళేవాడు. గడియారాలు పోయినా పర్లేదు. నెక్స్ట్ వీధిలో 3:05, నెక్స్ట్ వీధిలో 3:10. అంటే మన గడియారాలు పోయినాయి అనుకో, ఎన్టీ రామారావు మన వీధికి వచ్చాడంటే 3కి పెట్టేసుకోవచ్చు గడియారం. నెక్స్ట్ వీధిలోకి వచ్చాడంటే 3:05. అంత పంక్చువాలిటీ. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినటువంటి మనగాళ్ళు భారతదేశంలో కాదు, ప్రపంచ చరిత్రలో ఇద్దరే ఉన్నారు. ఒకటి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్, మన సీనియర్ ఎన్టీఆర్, అండ్ 2 మన అమాయకుడైనటువంటి మన బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి. రోజు తెల్లవారుజాము 3 గంటలు లేచి పూజ చేసేస్తాడు కంప్లీట్. అందువల్ల తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ బ్రహ్మ ముహూర్తాల్లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు చక్కగా హ్యాపీగా మంచి కీర్తి ప్రతిష్టలతో వెళ్ళినాయి. మనం కూడా వాళ్ళని మన గురువులు కాబట్టి వాళ్ళని మనం అనుకరిస్తే మనం కూడా అలా క్లిక్ అయిపోతాం. వన్స్ పూజ అయిపోయాక పడుకోవచ్చు అని ఇంకా పడుకునే ఉంటారు, అది కరెక్టేనా గురుగారు? కరెక్ట్ కాదు. ఒకసారి మళ్ళీ తెల్లవారుజాము, ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం మన హైదరాబాద్ నుంచి ట్రైన్ వెళ్తుంది, గోదావరి ఎక్స్ప్రెస్, ఇవన్నీ కరెక్ట్గా 4 o'clock 3:30 దింపుతుంది అది అన్నవరం స్టేషన్లో. అందరూ దిగుతారు, స్నానాలు చేసేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంటారు. మన పంతులు గారు సామూహిక పూజ గ్రూప్ గ్యాంగ్ పెడతారు. పూజ చేస్తుంటే అక్కడ పంతులు గారు చదివే మంత్రాలు వినరు, వీళ్ళు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కునుకుపాట్లు పడతా ఉంటారు. ఒకటి వింటారు, మళ్ళీ పంతులు గారు ఓం అని అనగానే ఓం గణాన అంట్వా అనగానే మళ్ళీ ఉలుక్కుపడి లెగిస్తారు. అలాగనమాట. సో ఈ యొక్క నిద్ర అనేది మనిషికి అవసరం కాబట్టి ఆ రోజు అలా ఉంటుంది. మన ప్రతిరోజు డైలీ ప్రోగ్రామ్ అడిగావు కాబట్టి పూజ బ్రహ్మముహూర్తంలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోకూడదు. పడుకుంటే మళ్ళీ
మనం రొటీన్ కార్యక్రమాలన్నీ కూడా భంగం అవుతాయి అండ్ ఎక్కువసేపు పడుకుంటూ పోతాం. కాబట్టి వీటి రీత్యా కాకపోయినా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పడుకోకూడదు. అందువల్ల చక్కగా అందుకనే లిమిటెడ్గా మరీ 3కి లేకపోయినా 4కి లేండి. మరి మనం బాలయ్యబాబు లాగా 3కి, ఎన్టీఆర్ గారి లాగా 3కి కాకుండా మామూలుగా 4కి లేవచ్చాం. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు.